హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తున్న వారితో రద్దీ పెరిగింది. చిట్యాల, పెదకాపర్తి, చౌటుప్పల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో సంక్రాంతి సెలవుల కోసం ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణమయ్యారు. శనివారం, ఆదివారం సుమారు ఈ 2 రోజుల్లో కూడా 2 లక్షల పైగా వాహనాలన్నీ కూడా ఇటు ఏపీ నుంచి హైదరాబాద్ తరలి వెళ్ళాయి. అయితే వరుస సెలవులు ముగియడంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా హైవే పైన అయితే వాహనాల రద్దీ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ పాఠశాల సెలవులు ముగిశాయి, అదేవిధంగా కళాశాల సెలవులు ముగిశాయి. వీటితో పాటు ఆఫీసులకు కూడా సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి కూడా ఆఫీసులందరూ కూడా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచే సొంత వాహనాల్లో ఇక్కడ పల్లెలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడ భాగ్యనగరం, హైదరాబాద్కి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంది. తెల్లవారుజాము నుంచి కూడా ఇదే లైన్ టు లైన్, బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఇటు విజయవాడ, హైదరాబాద్ రహదారిపైనతో పాటు ఇటు అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా ఇదే రద్దీ కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఒకవైపు దట్టంగా పొగమంచు, మరోవైపు వాహనాల రద్దీతోటి ప్రయాణికులు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా రోడ్లు కూడా కనపడగా మొత్తం కూడా హెడ్ లైట్స్ వేసుకుని కూడా వస్తున్నారు. ఇప్పుడే కాస్త ఎండ రావడంతో ఇప్పుడు ప్రయాణికులు అయితే కాస్త ఈ వాహనాలు అయితే కొంచెం స్పీడ్ అందుకున్నాయి. ఇప్పుడైతే బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతం వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఒకవైపు ఏమో ఫ్లైఓవర్ నిర్మాణాలు కొనసాగుతుంది, మరోవైపు సర్వీస్ రోడ్లు కొంచెం చిన్నవిగా ఉండటంతో వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. వాహనాలన్నీ కూడా క్రమంగా ఒకదాని వెంట మరొకటైతే తరలి వస్తున్నాయి. అయితే వీటితో పాటు తెల్లవారుజాము నుంచి కూడా వీరందరూ బయలుదేరుతుంటే ఇక్కడ ఏవైతే దారి మధ్యంలో ఉన్నటువంటి హోటల్స్ వద్ద ఈ వెహికల్స్ అన్ని కూడా రోడ్డు పక్కనే ఆపుకున్నారు. అయితే ఒకవైపు పొగమంచు, మరోవైపు ఏమో రోడ్డు పక్కనే వాహనాలు ఆపడంతో కూడా కాస్త ఈ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కోలుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండటంతో ఇక్కడ పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యి ఎక్కడ కూడా వాహనాలు ఆపకుండా ఎప్పుడు వచ్చిన వాహనాలను అప్పుడే కూడా పంపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా ఇంకా ఈ దారి మళ్లింపు ఆంక్షలు అయితే, ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా మిర్యాలగూడ వద్ద డైవర్షన్ ఇచ్చారు. మిర్యాలగూడ, హాలియా, మాల్, చింతపల్లి ఇలా హైదరాబాద్ తరలిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు నుంచి మార్చర్ల మీదుగా నాగర్కర్నూల్ హైవే నుంచి ఇటు హైదరాబాద్ తరలిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ నుంచి ఇటు నేరుగా హైదరాబాద్ వాహనాలన్నీ కూడా తరలిస్తున్నారు. నిన్నటి వరకు కూడా కోదాడ వద్ద దారి మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి డైవర్షన్ లేకుండా నేరుగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నేరుగా ఇటు విజయవాడ, కోదాడ, అదేవిధంగా సూర్యాపేట, చిట్యాల, చౌటప్పులు, పంతంగ టోల్ ప్లాజా మీదుగా ఇట్లా మొత్తం కూడా హైదరాబాద్ తరలి వెళ్తున్నాయి. ఉదయం నుంచి కూడా కాస్త రోడ్లన్నీ విశాలంగా ఉంటుంది కూడా వాహనాలన్నీ కూడా రై అని వస్తున్నాయి. బంపర్ టు బంపర్ అయితే వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. దీంతో ఇక్కడ చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పులు ఈ 3 ప్రాంతాల్లో అయితే వాహనాలు అయితే చాలా బారుదీరిన పరిస్థితి ఉంది. బంపర్ టు బంపర్ అయితే వాహనాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇక్కడ కొర్లపహాడ్ టోల్ ప్లాజా, పంతంగ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాన్ని ఎప్పుడప్పుడు వెళ్లే విధంగా మొత్తం కూడా పంతంగ టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. ప్రస్తుతం అయితే 12 టోల్ బూతులు ఓపెన్ చేసి ఏపీ నుంచి వెళ్లే వాహనాల కోసం ఇటు 12 టోల్ బూతులు ఓపెన్ చేసి హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. అదేవిధంగా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తం 12 టోల్ బూతులు ఉంటాయి. అక్కడ కూడా ఇప్పుడు మొత్తం 6 టోల్ బూతులు ఓపెన్ చేసి అటు ఏపీ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు హైదరాబాద్ వైపు కూడా మళ్లిస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్, విజయవాడ ఈ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పోలీసు అధికారులు, టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ఈ బ్లాక్ స్పాట్ల వద్ద, ప్రధాన కోడల వద్ద కూడా పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అదనంగా మోహరించి ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా కూడా ఈ ప్రయాణం మొత్తం కూడా సాఫీగా సాగేతంగా కూడా తగిన పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాహనాలని కూడా స్మూత్గా వెళ్ళే విధంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇది హైవే పైన తాజా సమాచారం. ఓవర్ టు యు.